హాయ్ అండి, నేనే మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. ఈ రోజు మనము టమాటా రసం చేసుకుందాం అండి. ఓన్లీ టమాటాలు ఒకటే వేసి రసం చేసుకుందాం. ఇప్పుడు మనం దీనికి కావాల్సినవి ఉడకబెట్టుకుందామండి. ఇంకోండి గిన్నెలో వేస్తున్నాను. ఈ టమాటాలు మొత్తం బాయిల్ అయిపోవాలండి బాగా, అందుకని గిన్నెలో వేసుకున్నాం. ఇందులో తగినంత వాటర్ వేసుకొని ఉడకబెట్టుకుందామండి. ఇప్పుడు ఇందులో కొంచెం మనం పసుపు వేసుకుందామండి. ఇంకోండి ఒక అర చెంచా పసుపు వేస్తున్నానండి. ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను. కొంచెం టమాటాలు ఉడకడానికనే వేస్తున్నానండి. అప్పుడు మనం చారు పెట్టుకునేటప్పుడు వేసుకుందాం కొంచెం. ఇప్పుడు కొంచెం వేస్తున్నాను ఈ టమాటాలు ఉడకడానికి. పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, ఒక 10 నిమిషాలు అయితే ఉడికిపోతాయండి. ఇప్పుడు ఇది మనం మూత పెట్టుకుందామండి. ఇంకోండి 10 నిమిషాలు అన్నాం కదా, ఉడికిపోయాయండి టమాటాలు. చూడండి ఎలా ఉడికిపోయాయో. ఇదిగోండి ఉడికిపోయాయి. ఇప్పుడు ఇది మనం స్టవ్ ఆపేసుకొని చల్లారి పెట్టుకుందామండి. ఒక 5 నిమిషాలు అయితే చల్లారిపోద్ది. ఇంకోండి ఇందులో ఉన్న 7 నీళ్లు మనం ఉడకబెట్టుకున్న నీళ్లు గిన్నెలో వంపేసుకున్నానండి ఒక గిన్నెలో. ఇప్పుడు ఇందులో మనం చల్లని నీళ్లు పోసుకుందాము. ఇంకోండి పోస్తున్నాను. పోసాం కదా, ఇప్పుడు ఇది మొత్తం మనం ఈ పొట్టు మొత్తం తీసేవాలండి. చూడండి ఉడికిపోయింది కదా, ఈ పొట్టు వచ్చేస్తుంది కదా, ఈ పొట్టు మొత్తం ఇలా తీసేసుకోవాలి. ఇంకోండి పొట్టు అంతా తీసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది మొత్తం మనం గుజ్జులాగా ఇలా పిసికేసుకోవాలండి. చూడండి ఇలా పిసికేసుకోవాలి మెత్తగా. ఇంక ఇందులో ఏం తీయడానికి లేదు, ఎందుకంటే పొట్టు తీసేసాం కాబట్టి ఇంక ఇది ఏం తీయవసరం లేదండి. ఇలా మెత్తగా పిసికేసుకుంటే సరిపోద్ది. ఇవ్వండి ఇలా మెత్తగా. ఇంకోండి చూడండి మొత్తం ఇలా పిసికేసుకోవాలి. ఓన్లీ టమాటా రసమే కాబట్టి మనం చింతపండు ఇలాంటిది ఏమి వేయం కాబట్టి చూడండి మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందాక వేడి నీళ్ళు వంపుకున్నాం కదా, ఆ గిన్నెలో వేసేసుకుందాం. ఇంకోండి వేసేసుకున్నాం కదా, చూడండి మొత్తం కలిసిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఇంకోండి రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఒక అర స్పూను జీలకర్ర పొడి అండి, జీలకర్ర పొడి కూడా వేసేస్తున్నాను. ఇది కరివేపాకు పొడి అండి, అన్ని జీలకర్ర మెంతులు అన్ని కలిపి పట్టిన కరివేపాకు పొడి అండి. ఇది ధనియాలు అన్ని కలిపి పట్టాం, మినపప్పు అన్ని పెట్టింది. ఈ కరివేపాకు పొడి టమాటా రసానికి వేసుకుంటే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇదే కూడా వేసేస్తున్నాను నేను. ఒక అర స్పూను మిరియాల పొడి ఇది కూడా వేస్తున్నానండి. కొంచెం ఒక అర చెంచా పసుపు వేసుకున్నాం కదా. ఇంకోండి కొంచెం కొత్తిమీర, ఇది కాళ్ళతోనే వేసుకుంటున్నానండి కొత్తిమీర, అలాగైతే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, మనము ఒకసారి ఇలాగా చేతి పెట్టి ఇలాగా కలుపుకోవాలండి. చూడండి ఇలాగా. ఈ కొత్తిమీరలో ఉన్న ఫ్లేవరు, ఈ మసాలాలు ఇప్పుడు మనం వేసాం కదా, జీలకర్ర పొడి కరివేపాకు పొడి ఇవన్నీ వేసాం కాబట్టి ఇలాగా ఒకసారి ఇలా కలిపితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకోండి చూడండి. ఇంకోండి ఇప్పుడు ఇది మనం కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది మనం పోపు వేసేసుకుందామండి. చారు, ఈ టమాటా చారు పోపు వేసేసుకుందాం. టమాటా చారు అని అంటారు, టమాటా రసము అని అంటారండి, రెండు ఇదే, కాకపోతే పేర్లు అలా అంటారు. ఇంకోండి చూడండి, టమాటా చారు అంటే కొంచెం చింతపండు కూడా వేసుకుంటారు. ఇప్పుడు ఇది మనం టమాటా రసం కింద పెట్టుకుంటున్నాం కదా, ఇందులో మనం చింతపండు ఏమి వేయలేదు. ఇప్పుడు ఇది మనం పోపు వేసేసుకుందాం. ఇంకోండి చారు తాలింపుకి గిన్నె పొయ్యి మీద పెట్టుకున్నాము. నూనె వేసుకుంటున్నానండి. 3 స్పూన్లు నూనె వేసానండి. ఇంకోండి కచ్చబిచ్చ చితక్కొట్టి పెట్టాను. 10 ఎల్లుల్లిపాయ రంజులో వేసేస్తున్నాను. ఒక అర చెంచా ఆవాలు వేస్తున్నానండి. కొంచెం మెంతులు వేస్తున్నాను, చాలా బాగుంటుంది టమాటా రసానికి మెంతులు వేసుకుంటే. ఒక అర చెంచా జీలకర్ర. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, మనము వేపుకుందాం. ఇది నురగ వస్తుంది ఏంటి అని అనుకోవద్దండి, ఇది పల్లీల నూనె వేసానండి నేను చారు తాలింపుకి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అలాగైతే, అందుకని పల్లీల నూనె వేసాను. ఇంకోండి ఒక 5 ఎండుమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసేస్తున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసేస్తున్నాను. పోపు వేగిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మనము చారు వేసేసుకుందామండి. వేసేస్తున్నాను. గొండి వేసేసుకున్నాం కదా, ఈ చారు ఎక్కువ మరగవసరం లేదండి, కొంచెం కెర్లితే చాలు.
తెరలి మరిగితే చాలు. ఇంకోండి ఈ మిరపకాయలు ఉన్నాయి కదా, ఇలాగా ఈ చారులో పిసికితే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలాగా. ఎందుకంటే మనకి చారులో ఈ ఎండుమిరపకాయలే కారం కాబట్టి. ఇంకో చూడండి ఇలాగా ఈ మొత్తం చూడండి అయిపోయినాయి కదా. ఇలా నలిపేసుకున్నాం కదా. చారు పొంగి కెర్లు మరిగితే చాలు, ఎక్కువ మరగవసరం లేదు. మూత పెట్టుకుందాం ఇప్పుడు మనం. ఒక 5 నిమిషాలు అయితే అయిపోద్దండి. ఇంకోండి చూడండి తెల్లి ఇలా మరిగింది కదా. ఇలా మరిగితే చాలండి. ఇంకా మనము ఇది స్టవ్ ఆపేసుకుందామండి. మరిగిపోయింది టమాటా రసం. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. అంటే రసం పొడి వేయలేదా అని అనుకోకండి, నేను కరివేపాకు పొడి వేసి టమాటా రసం పెట్టానండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఈ రసం ఎలా ఉంటుంది అన్నది. కరివేపాకు పొడి వేసిన రసం చాలా బాగుంటుంది టేస్ట్.